పెట్టి తిని తెచ్చావుగా చీరలు ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో. ఏ ఏదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధి లేక చేశాను, ఆ మాత్రానికి ఇంత సెట్ చేయాలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపాలా? తలుపులేమో మూసులేవో తెరిసే ఉన్నాయి. ఆకలేస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలెడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పుచారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇషారం ఎక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికెవరు ముట్టారు అసలు? నేనంత పాపాతురాలు కాదు మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్దవెత్తనే, నాకు పత్తు ఉంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్ను అన్యాయంగా కొట్టాను, పాపిష్టదాన్ని. నా చేతులు ఆడిపోను. పోలేగా, కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిందా అంటే మాకు. సంవత్సరాది ఇంకా ఎన్నాళ్ళుంది? 4 రోజులుగా. 4 రోజుల అంతవరకు నేను బ్రతుకుంటానంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మురాల్ని కాదు, ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనలన్నీ మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి. కొంప మునిగిన తక్క. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. మరి తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియ నీకు. అసలే గుండె బలహీనంగా ఉంది, డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమండి? ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట, మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుందట. అమ్మాయికి ఒంట్లో నలతగా ఉందా? నలత అంటే ఒకవేళ. ఏమండి ఏమండి, మీరు లేకండి, నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఈ అత్తవారింటికి పంపరు, ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడమ్మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు, జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా, ఈ కబురు మామకు చెప్పకు, చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన, తెలవకుండా పోద్దా? అవ్వా, ఇంకా పత్యమన్నా పెట్టలే, మడిసి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, ఏడక మామా? రేవుకే. ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్ల, ఇప్పుడే రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోదు గల్లి. చాలేవే, తెల్లారితే సంవత్సరాది తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ, అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు, రేవుకి వెళ్ళకు మామ. బాలేదానివే, ఇప్పుడు నాకేమన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటినవదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? మామ వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంట్రా దీని పిచ్చి, వదులు వదులు. మామ, ఈ పువ్వు ఎందుకు? ఎందుకేంటే అమ్మాయి గారికి
ఇంకెందుకులే మామ అమ్మాయి గారికి పూలు. ఏ ఎందుకొద్దని ఎందుకొద్దని అంట? అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల ఈడు రేవుకి వెళ్తున్నాడా? అమ్మా అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడ్డానికి నేను బతికుంటాను. అమ్మాయి గారు మా మాన చిరిట చేసింది ఎవరు? దేవుడా? యాడున్నాడా దేవుడు? ఎట్టమ్మని చొప్పిందా దేవుడికి? మంచోడలు ఇట్ట ముంచడానికి ఎట్టమ్మని చొప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నా వల్ల కాదు. అమ్మాయి గారిని ఏరు దాటించలేను. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. బాబు హ్యాపీగా రామ్మా రా. అమ్మాయి గారు జరిగిందమ్మా. అమ్మా రాధా రాధా. నాన్న వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కదలకుండా పడుకోండి. పదండి. పడుకుంటా లేవే, అమ్మాయిని చూడండి. ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా. ఏమండి? వెళ్ళి ఇక మనం అన్న ఆపలేదు. ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నిన్ను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నిన్ను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా నాన్న